బహుజన టైమ్సా ఓకే. బహుజన టైమ్స్కి స్వాగతం. పెన్షనర్లకు కూడా ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రిటైర్డ్ ఎస్పీ శిక్షావళి. రిటైర్డ్ ఎస్పీ మాట్లాడుతూ మన రాష్ట్రంలో దారిదాపుగా 4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, టీచర్స్ సమస్యల కొరకు ఒక ఎమ్మెల్సీ, విద్యార్థులు గ్రాడ్యుయేట్ కొరకు ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంటారు. వారిలానే పెన్షనర్లు కూడా ఒక ఎమ్మెల్సీ ఉంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లా పెన్షనర్స్ కూడా 3-4 లక్షల మంది పైన ఉన్నారు. పెన్షనర్స్ కూడా ఒక ఎమ్మెల్సీ డిమాండ్ ప్రభుత్వాల దగ్గర, పార్టీ దగ్గర పెట్టాలని మరీ కోరుతున్నారు. ఎందుకంటే మనకు రికార్డు కావాలంటే ఒక పెన్షనర్ కూడా ఒక ఎమ్మెల్సీగా ఉంటే మంచి అవకాశాలు ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పాను, పెన్షనే ప్రాణాధారం అని. ఇట్లా ప్రాణాధారాన్ని ఇంకా పెంచుకోవచ్చున్నాము అని నా విజ్ఞప్తి. ఎస్పెషల్లీ సార్ నాగరాజు గారు, మల్లికార్జున గారు కాబట్టి ఇంకోటి పెన్షనర్ ఆయన పార్టీ పెట్టారని కూడా ఉన్నారు. పార్టీ పెట్టడము అవన్నీ చాలా పెద్ద వ్యవహారం. మనకు ఒక ఎమ్మెల్సీ అంటే ఎవరైనా వెళ్ళి ఒక పెన్షనర్ ఉంటాడు. ఎక్కడైనా కాంట్రిబ్యూట్, టీచర్ గ్రాడ్యుయేట్ ఎట్టిస్తారు అలాగా. లేకపోతే నామినేట్ చేయడం ఒక పెన్షనర్కి ఇచ్చేటట్టు. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్జిఓ నాయకులు అంత కాబట్టి మన కోరికలన్నీ అణిచివేసి ఎమ్మెల్సీలు అవుతున్నారు. అయినా కూడా అది లేకుండా ఒక పెన్షనర్స్ కూడా పెన్షనర్ భావాలు ముందుకు తీసుకోవాలా ప్రభుత్వం దగ్గర. అంటే మనకి ఒక ఎమ్మెల్సీ కావాలని, ప్రతి చోట వాయిస్ ఇవ్వాలని మరీ